వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మహబూబాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ ఎదుట ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి. డిఎంహెచ్ఓ ముందు ధర్నాకు దిగారు కంటి వెలుగు వాహనదారులు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలను మంజూరు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా వాహనదారులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెండింగ్ వేతనాలను చెల్లించాలని కోరుతూనే బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులరీ తిప్పినప్పుడు కూడా డిఎంహెచ్ఓ ఆఫీసులు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదంటూ కూడా వారు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సొంత డబ్బులు పెట్టి డీజిల్ పోసుకుని వాహనాలు నడుపుతున్నామని వాహనదారులు చెప్తున్నారు. డబ్బులు అడిగితే మంత్రి హరీష్ రావుని అడగండి అంటూ కూడా నిర్లక్ష్యమైనటువంటి సమాధానం డిఎంహెచ్ఓ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అక్కడ ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే మహబూబాబాద్ జిల్లాలో కూడా దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. కంటి వెలుగు కింద కాంట్రాక్ట్ బేస్ కింద తీసుకున్న వాహనదారులు అయితే గత కొద్ది నెలల నుంచి కూడా వాళ్ళకు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో పాటు కూడా వాళ్ళకు రికార్డు డొక్కాడిన పరిస్థితి కాబట్టి వాళ్ళకు బిల్లులు చెల్లించాలని చెప్పి కూడా ఆందోళన చేసిన పరిస్థితి వాళ్ళ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బిల్లులు కంటి వెలుగు హెల్త్ శాఖ నుంచి కూడా రావాల్సిన బిల్లులు మాత్రం పెండింగ్ లో ఉండటంతో పాటు నిత్యం అంటే వాళ్ళకు ఆ కుటుంబ రీత్యా కూడా భారం అయిపోతుందని చెప్పి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే బిల్లులు చెల్లించమని చెప్పి డిఎంహెచ్కు మొరపెట్టుకుంటే మరి మంత్రి హరీష్ రావుని అడుక్కోండి, అది సంబంధం మాకు లేదని చెప్పి కూడా ఒక కాలం దాటవేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వారైతే వాహనదారులు అయితే మాత్రం మేము ఆత్మహత్య చేసుకునే శరణ్యము మాకు ఆర్థిక భారమైన మొత్తం కుటుంబంలో కూడా చిన్న భిన్నం అయిపోతుందని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే అక్కడ మాత్రం వాళ్ళు వాహనదారులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యల శరణ్యము అంటున్న పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్, పథకాలు సాధారణంగా కంటి వెలుగు సంబంధించిన విడతల వారీగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామని చాలా గప్పాలు కొట్టినటువంటి ప్రభుత్వం పరిస్థితి. సో అలాంటి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు చేరవేసేందుకు వాహనదారులుగా పనిచేసినటువంటి వారు సొంతగా డీజిల్ పోసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వానికి కానీ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అంత అధ్వానంగా ఉందా? అంటే కనీసం ప్రజలకు చేరవేసేందుకు వాహనదారులు సహకరించినటువంటి నేపథ్యంలో వారికి ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాలు ఇవ్వకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రధానంగా వారి యొక్క డిమాండ్స్ ఏంటి? వారైతే కాంట్రాక్ట్ బేస్ కింద కంటి వెలుగు పథకంలో ఒక వాహనదారులను అయితే తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఇంటింటికి కంటి వెలుగు మాత్రం పల్లెల్లోకి అంటే పట్టణం నుంచి పల్లెల్లోకి తిరిగి కంటి వెలుగు పథకాన్ని అమలు చేసిన పరిస్థితి అయితే కంటి వెలుగు అంటే రోజువారీగా వీళ్ళు దినసరిగా వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. కానీ రోజుకు ఆ బిల్లులు రాకపోవడంతో కూడా జేబుల నుంచి అంటే డీజిల్ పోసుకొని కూడా వాహనాలు నడిపిన పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఆ ప్రభుత్వం పేరుకే గొప్పలో కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చింది. బడ్జెట్ కేటాయిస్తామన్నారు, కానీ ఇంతవరకు కూడా బడ్జెట్ కేటాయించలేదు. ఆ బడ్జెట్ కేటాయించకపోవడం కూడా వాళ్ళు ఆ బిల్లులు చెల్లించలేకపోయారు. కాబట్టి వాళ్ళు బిల్లులు వెంటనే బడ్జెట్ కేటాయించి బిల్లులు చెల్లించాలి, లేకపోతే డిఎంహెచ్ ఆఫీస్ ముందు కూడా ధర్నాలతో పాటు కూడా ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది తూతు మంత్రంగా కూడా కంటి వెలుగు ప్రభుత్వం తీసుకుంటే పేరుకే కంటి వెలుగు పథకం తీసుకొచ్చింది, కానీ బడ్జెట్ మాత్రం కేటాయించడంలో ప్రభుత్వం మాత్రం విఫలమైందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పెండింగ్ లో ఉన్న వేతనాలను కూడా చెల్లించాలని చెప్పి కూడా రేపు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా ధర్నాలు చేపట్టే అవకాశాలు ఎక్కువైతే కనపడతా ఉన్నాయి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే పెట్రోల్ పోసుకొని నిరసన కార్యక్రమం చేసే పరిస్థితి అయితే కనపడతా ఉంది. అక్కడ మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే కార్మిక సంఘాలకు పిలిపించిన నేపథ్యం అయితే కనపడుతుంది. అక్కడ మాత్రం కార్మిక సంఘాలతో పాటు కూడా వీళ్ళు వాహనదారులను కూడా వెంట తీసుకెళ్లి అక్కడ డిఎంహెచ్ ఆఫీస్ ముందు బిటాయిస్తారని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇది మాత్రం ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు పథకం అయితే మాత్రం చాలా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఇంతవరకు కూడా పూర్తి బడ్జెట్ కేటాయింపులో కూడా విఫలమైందని చెప్పొచ్చు. రానున్న ఆగస్టు 3న శీతాకాల సమావేశంలో ఏమైనా బడ్జెట్ కేటాయిస్తే మాత్రం వాళ్లకు ఆకలి తీర్చుకుని ఆర్థిక పరమైన పెండింగ్ లో బిల్లులు చెల్లిస్తే మాత్రం వాళ్ళు వాహనదారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించకపోతే మాత్రం వాళ్ళ ఆత్మహత్యల శరణ్యంగా కూడా వాహనదారులు హెచ్చరించిన పరిస్థితి కనపడుతుంది. కార్మిక సిఐటియు కావచ్చు, ఏఐటియుసిఎస్ కావచ్చు, కార్మిక సంఘాలతో రేపు రైట్ స్వామి. ఒకటి ప్రధానంగా ఇక్కడ డిఎంహెచ్ఓ అధికారులు చెప్తున్నటువంటిది ఏంటంటే వారు ఆఫీసుల కోసం డబ్బులు అడిగితే అంటే ఆఫీసు చుట్టూ తిరిగి డబ్బుల కోసం వేతనాలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటే వాళ్ళు మాత్రం మంత్రి హరీష్ రావుని అడగమంటున్నారు. మంత్రి హరీష్ రావు మరి స్పందిస్తారా?
ఖచ్చితంగా స్పందించాలి చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎందుకంటే వీళ్ళ తోడు కూడా అంటే ఏకంగా వీళ్ళకు కాంట్రాక్ట్ బేసిస్ వాహనదారులకు తోడుగా కూడా రేపు కార్మిక సంఘాలు ఎంటర్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే సిఐటి కావచ్చు, ఏఐటిఎస్ కావచ్చు, ఆ కార్మిక సంఘాలు భారీ ఎత్తున ఆ సెగ అంటే నిరసన కార్యక్రమం చేపడితే కానీ హరీష్ రావుకు సెగ పుడుతుందని సెగ తగులుతుందని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. దీనికి మాత్రం హరీష్ రావును అడుక్కోమని చెప్పి డిఎంహెచ్ఓ కూడా పదే పదే అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రేపు మాత్రము సిఐటియు, ఏఐటిసి కార్మిక సంఘాల నేతృత్వంలో డిఎంహెచ్ఓ ఆఫీసు ముట్టడిస్తున్నారని చెప్పి కూడా వాహనదారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. హరీష్ రావు స్పందించడా అని రేపటి వరకు తెలియాల్సింది. మొత్తానికైతే రైట్. ఒకటి అంటే హరీష్ రావునే అడగమని చెప్పినటువంటి అధికారులు, అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు హరీష్ రావుని అడగడం అని చెప్పడంలో ఆంతర్యం ఏమనుకోవచ్చు? అంటే హరీష్ రావు కనుసన్నల్లోనే కావాలని ఇవ్వట్లేదు, ఆయనకు మొత్తం తెలుసు, ఆయన దగ్గర సమాధానం ఉంది అని ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. లేదనుకుంటే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు అనుకోవచ్చు. ఏ విధంగా భావించవలసిన అవసరం ఉంది? ఖచ్చితంగా ఇది హరీష్ రావు వైఫల్యమే అనుకోవచ్చు. ఎందుకంటే బడ్జెట్ కేటాయింపులో కూడా మంత్రి ఆరోగ్య శాఖ మినిస్టర్ గా ప్రస్తుతం బాధ్యతలో ఉన్న మంత్రి తన్నీర్ హరీష్ రావు బాధ్యతగా ఇవి చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్న బిల్లులు మాత్రం పాస్ చేయాల్సింది మంత్రి హరీష్ రావు కాబట్టి ఆయన హరీష్ రావు కన్ను సందర్భంలోనే ఇది జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవి హరీష్ రావు బిల్లులు కేటాయించలో మాత్రం విఫలమైన చెప్పుకోవచ్చు. ఇది ఆయన కనుసన్నలో ఇది జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ మా తూతూ మంత్రంగా మాత్రము అధికారులు అయితే ఏం చెప్పలేకపోతున్నారు. హరీష్ రావు బిల్లుల కేటాయింపులో కూడా అంటే తలదూర్చలేదు ఇంతవరకు. ఆ బిల్లుల పెండింగ్ లో ఉన్నాయి, చెల్లించలో కూడా ఇంతవరకు ఎలాంటి సంతకాలు కాలేదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. రైట్. ఒకటి స్వామి, అంటే ఏదైతే అధికార నిర్లక్ష్యంగా వేతనాలకు సంబంధించినటువంటి ఇంత అంటే సాక్షాత్తు అధికారులే హరీష్ రావును అడగమని చెప్పినటువంటి పరిస్థితి, సొంత డబ్బులు పోసుకొని, పెట్రోల్ పోసుకొని, డీజిల్ పోసుకొని వారు వెళ్ళి సేవలో అంటే చాలా వినూత్నంగా, చాలా బ్రహ్మాండమైనటువంటి పథకంగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక పాత్ర పోషించిన వాహనదారుల పరిస్థితి ఇలా ఉంటే వారు ప్రధానంగా ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు, భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా చేపట్టవలసిన అవసరం ఉందని వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఆత్మహత్యలా లేకపోతే కార్మిక సంఘాలతో పెట్రోల్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని డిఎంహెచ్ ఆఫీసు ముందు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీని పట్ల వెంటనే తన్నీర్ హరీష్ రావు స్పందించాలి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా అంటే డిఎంహెచ్ఓ కూడా ఈ వాహనదారులకు ఈ విధమైన సమాధానం చెప్పుడు కూడా ఇది ఒక రకంగా చూస్తే వాళ్ళను అంటే ఒక రకంగా చూస్తే వాళ్ళను మాత్రం తిరస్కరించినట్టే అనుకోవచ్చు అని